తణుకు విపక్ష కూటమిలో సీటు ఫైట్ ఇంకా కొలిక్కి రాలేదు. సీట్లు ప్రకటించి ఇన్ని రోజులైనా జనసేన టీడీపీ మధ్య దూరం అంతకంతకు పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న జనసేన నేతలు టీడీపీకి సహకరించడం లేదు. నేడు తణుకులో చంద్రబాబు పవన్ ప్రచారం నిర్వహించనున్నారు. అయితే దీనికి జనసేన ఇన్ఛార్జ్ విడివాడకు ఆహ్వానం అందలేదు. తణుకు టికెట్ను విడివాడకు ఇస్తానని పవన్ ఎప్పుడో ప్రకటించారు. కానీ ఆ తర్వాత పరిణామాలతో ఆ సీటును టీడీపీకి వదిలేశారు. అప్పటి నుంచి జనసేనలో అసమ్మతి నెలకొంది. తణుకు విపక్ష కూటమిలో సీట్ ఫైట్ ఇంకా కొలిక్కి రావడం లేదు. సీట్లు ప్రకటించి ఇన్ని రోజులైనా కూడా జనసేన టీడీపీ మధ్య దూరం అంతకంతకు పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. అసలు ఏం జరిగే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మల్లికార్జున ఏలూరు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, స్వాతి, తణుకులో జనసేన సీటు ఆశించింది. గత ఏడాది జులైలో తణుకులో జరిగినటువంటి వారాహి విజయయాత్రలో పవన్ కళ్యాణ్ ఆ సీటును విడివాడ రామచంద్రరావుకి కేటాయిస్తూ ఆయన్ని గెలిపించుకోవాలి అంటూ ఒక ప్రకటన చేశారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణకు కేటాయించారు. అప్పటి నుంచి కూడా తణుకు జనసేనలో అసమ్మతి గళం చాప కింద నీరులాగా ఉంటూనే ఉంది. తణుకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విడివాడ రామచంద్రరావు ఇప్పటి వరకు కూడా ఇక్కడెక్కడ కూడా టీడీపీతో కలిసి పనిచేసినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా కనిపించలేదు. ఎందుకంటే టికెట్ ప్రకటించి చాలా రోజులు అవుతుంది. మరోపక్క తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తన ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికీ జనంలో పెద్ద ఎత్తున తిరుగుతూ ఉన్నారు. అయితే ఎక్కడా కూడా జనసేనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు ఎక్కడా కూడా ఆ ప్రచారంలో కనిపించట్లేదు. అయితే ఈ రోజు తణుకులు నరేంద్ర సెంటర్లో టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు మరొకసారి ఉమ్మడిగా కలిసి ప్రచారం చేయబోతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విడివాడ రామచంద్రరావుకి ఆహ్వానం అందలేదు అనేటటువంటి విషయం ఇక్కడ మనకి స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు కూడా టీడీపీతో కలిసి వెళ్లినటువంటి విడివాడ రామచంద్రరావు ఈ రోజు ఆ మీటింగ్ కూడా హాజరయ్యేటటువంటి అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తనకి సీటు వస్తుంది అనేటటువంటి ఒక ఆశతో ఉన్నారు. కానీ ఆ సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయించడంతో అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య దూరం కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడివాడని కలిసి ఆయనతో మాట్లాడకపోవడం ఇక్కడ ఈ దూరం పెరగడానికి ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తుంది. పార్టీ అధినేత నుంచి తమకు పిలుపు వస్తుందని ఇంతకాలం కూడా విడివాడ రామచంద్ర ఎదురు చూస్తూ వచ్చారు. కానీ ఆహ్వానం అందడం సంగతి విషయం వేరే. అసలు సీటు ఇవ్వకపోయినందుకు కనీసం పిలిచి మాట్లాడతారు అని కూడా విడివాడ రామచంద్ర భావించారు. కానీ ఇప్పటి వరకు కూడా పార్టీ అధినేత నుంచి పిలుపు రాకపోవడం, పైగా ఈ రోజు జరిగేటటువంటి సమావేశానికి కూడా ఆహ్వానం అందకపోవడంతో ఆయన అటు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఉంటే ఇంట్లో ఉంటాను, టికెట్ వస్తే ఉంటే పోటీ చేయడం లేదా ఇంట్లో కూర్చోవడం జరుగుతుంది అంటూ ఇప్పటి వరకు కూడా తనని కలిసినటువంటి నేతలకు ఆయన చెప్తున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు కూడా విడివాడిని ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎక్కడ ఆయన సహకరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే టికెట్ ఎందుకు ఇవ్వలేదు, పార్టీ అధినేత పిలిచి తనకి సమాధానం చెబుతారు అనేటటువంటి ఆశతో ఆయన ఇప్పటి వరకు ఉన్నారు. కానీ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పటి వరకు పిలుపు రాకపోవడంతో అటు తెలుగుదేశం పార్టీతో కూడా కలిసి ఆయన పనిచేయట్లేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి అలాగే టీడీపీకి కొంత దూరం తణుకులో కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ తణుకు వచ్చిన తర్వాత విడివాడ పైన ఎటువంటి ప్రకటన చేస్తారు? గతంలో ఆయనకి సీటు ప్రకటించారు. అయితే ఇప్పుడు తర్వాత పరిణామాల్లో ఆ సీటు కేటాయించలేకపోవడం వల్ల వచ్చినటువంటి విషయాలను ఆయనకి ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. అయితే ఈ వీటిని ఏ రకంగా అటు జనసేన తీసుకుంటుంది, ఈ తర్వాత ఈ మీటింగ్ తర్వాత జనసేన తరపున విడివాడ రామచంద్ర ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. స్వాతి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.